రేవంత్ సర్కార్ అనాలోచిత ఆర్థిక నిర్వహణను కాగ్ ఎండగట్టింది. ముఖ్యంగా మిత్తిలపై కాంగ్రెస్ కాకి లెక్కలను కడిగి పారేసింది. నెలకు 6,700 కోట్ల రూపాయలు వడ్డీలకే పోతున్నాయని హస్తం నేతలు పదే పదే తప్పుడు లెక్కలు చెప్తున్నారని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. నెలకు కట్టిన వడ్డీ కేవలం 2,361.41 కోట్లుగా ఉంటే దాన్ని అమాంతం పెంచేసి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని కాగ్ రిపోర్టులో తేలింది. వడ్డీల కోసమే అప్పులు చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందంతా అబద్ధమేనని ఈ నివేదికతో బట్టబయలైంది. రేవంత్ సర్కార్ అనాలోచిత అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ ఫలితంగానే తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. 6 గ్యారంటీల అమలు సంగతేమో కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం చేసింది. కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు అప్పులు భారీగా పెరిగాయి. మిగులు బడ్జెట్తో ప్రారంభమైన తెలంగాణ ఇప్పుడు భారీగా రెవెన్యూ లోటును ఎదుర్కోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనం. పన్నేతర ఆదాయం కూడా దారుణంగా పడిపోయింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా గాడిన పడేయాలన్న దానిపై క్లారిటీ లేకుండా ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు కాకి లెక్కలు చెప్తున్నారు. మిత్తీలకే డబ్బులు పోతున్నాయని అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిత్తీలపై కాంగ్రెస్ కాకి లెక్కలను కాగ్ కడిగి పారేసింది. వస్తున్న ఆదాయం, తెస్తున్న అప్పులన్నీ మిత్తీలు కట్టడానికే అయిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ప్రతిరోజు అరిగిపోయిన రికార్డులా అవే మాటలు చెప్తున్నారు. కానీ కాగ్ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. నెలకు 6 నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు వడ్డీలు కట్టడానికే పోతున్నాయని కాంగ్రెస్ నాయకులు పదే పదే తప్పుడు లెక్కలు చెప్తున్నారు. కానీ వాస్తవానికి అందులో సగం కూడా మిత్తీలకు వెళ్లడం లేదు. కాగ్ తాజా నివేదిక ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు కట్టిన వడ్డీ కేవలం 16,529.88 కోట్లు. అంటే నెలకు కట్టిన వడ్డీ కేవలం 2,361.41 కోట్లు మాత్రమే. ఇన్ని రోజులు వడ్డీల కోసమే అప్పులు చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్లు చెప్పుకొచ్చినా కాగ్ నివేదికతో వారి వాదనలోని డొల్లతనం బయటపడింది. మాటెత్తితే గత ప్రభుత్వం అప్పులను ప్రస్తావించే అధికార పార్టీ నేతలు తాము పెద్ద ఎత్తున చేస్తున్న అప్పుల గురించి మాట్లాడడం లేదు. అందిన కాడికి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పను చేశారు. చివరకు విజన్ లేకుండానే ఏం మాట్లాడుతున్నామన్న సోయి లేకుండా అప్పు పుట్టట్లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం. బియ్యం పరిధి దాటి మరీ కాంగ్రెస్ సర్కార్ గత 23 నెలల్లో 2.23 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇవి కాకుండా ఇంకా గత 7 నెలలుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. ఇంత భారీ ఎత్తున అప్పులు తెస్తున్నప్పటికీ చెప్పుకోదగ్గ పథకం కానీ ఏదైనా భారీ ప్రాజెక్టు కానీ ఇప్పటి వరకు రేవంత్ ప్రభుత్వం మొదలు పెట్టింది లేదు. చివరికి కాంగ్రెస్ ప్రచారం చేసుకున్న 6 గ్యారంటీలు, 420 హామీలు కూడా అమలు చేయకుండానే రికార్డు స్థాయిలో అప్పులు తెస్తున్నారు. మరి తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోయాయంటే మాత్రం దానికి సమాధానమే లేదు. కొత్తగా ఏ రోడ్డు వేయకుండా, ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించకుండా, విద్యార్థులకు కనీసం మంచి భోజనమైన అప్పులను ఏం చేస్తున్నారు, ఆ నిధులు ఎటు వెళ్తున్నాయి అన్న ప్రశ్నలకు రేవంత్ సర్కార్ నుంచి సమాధానమే లేదు. గత 23 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క భారీ ప్రాజెక్టును కూడా చేపట్టలేదు. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టును నిర్మించింది లేదు. సచివాలయం, కలెక్టరేట్లు వంటి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం ఒక్క ఇటుక పేర్చింది కూడా లేదు. పోనీ దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకున్న పాపాన కూడా పోలేదు. మరి ఇంత భారీ మొత్తంలో చేస్తున్న అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయని ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. అందుకే సీఎం రేవంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ చేతగాని పాలనకు ఈ అప్పులే నిదర్శనమని జనం మండిపడుతున్నారు.